Hi everyone, this is Dr. Spandana, pediatrician, and welcome back to our channel. ఇవాళ మీ ముందుకి ఒక మంచి టాపిక్ తోటి వచ్చేసానండి. అది ఏంటి అనుకుంటున్నారా? చాలామంది నా కామెంట్ బాక్స్లో రాశారు అండ్ ఫోన్లో కూడా నన్ను చాలామంది అడిగారు, మేడం ఏ ఆయిల్ వాడితే మన కుకింగ్కి మంచిది అని అడిగారనమాట. సో ఇవాళ ఈ టాపిక్ గురించి మీతో డిస్కస్ చేద్దామని మీ ముందుకు వచ్చేసానండి. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు మన ఛానల్లో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను అని. ఇప్పటిదాకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. అలా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకున్న వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అండ్ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ కూడా చేయడం మర్చిపోకండి. ఇలాంటి టాపిక్స్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అండ్ మోర్ ఓవర్ నేను కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ అయితే స్టార్ట్ చేశాను. వెయిట్ లాస్కి, థైరాయిడ్, పీసీఓడి అండ్ డయాబెటీస్కి. చాలామంది బ్యాచెస్ వైజ్ జాయిన్ అవుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, హెల్తీగా తగ్గుతున్నారు, వెయిట్ లాస్ అవుతూ ఉన్నారు. వాళ్ళ టెస్టిమోనియల్స్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఎవ్రీ మంత్ మా దగ్గర ఫస్ట్ ఆఫ్ ద మంత్కి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అండ్ 16th ఆఫ్ ద మంత్కి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో ఎవరైతే హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో నేను స్క్రీన్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేసే నంబర్స్కి అయితే మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు గైడెన్స్ ఇస్తారు. అండ్ మా కన్సల్టేషన్ ఛార్జెస్ అండ్ డైట్ ఛార్జెస్ ఏంటి అని అంటే, కన్సల్టేషన్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ డైట్ ఛార్జ్ మంత్లీ వచ్చేసి 3000 రూపీస్ అండి. 90 డేస్ డైట్ ప్లాన్ అయితే ఇస్తాము. ఈ 90 డేస్లో చాలామంది హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అయ్యారు. కొంతమంది 8 కేజీస్ తగ్గారు, 7 కేజీస్ తగ్గారు వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి. కొంతమంది 14 కేజీస్, 13 కేజీస్, 12 కేజీస్ ఇలా చాలామంది తగ్గారండి. దాంట్లో కొంతమంది టెస్టిమోనియల్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోరు, రెస్ట్రిక్షన్స్ ఉంటాయని ముందుకు రావట్లేదు. సో అలా హ్యాపీగా వెయిట్ లాస్ అయ్యి టెస్టిమోనియల్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన వాళ్ళందరి వీడియోస్ కలెక్ట్ చేస్తున్నాను, మీ ముందుకు తీసుకొస్తాను. సో వాళ్ళందరి మాటల్లోనే మీరు వినొచ్చు మా డైట్ ప్లాన్ ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలి అన్నది వాళ్ళ మాటల్లోనే మీరు వినొచ్చండి. సో ఇంకా ఫర్దర్ వీడియోస్లో నేను ఇవన్నీ మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ టాపిక్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో మనము ఇవాళ టాపిక్ విచ్ ఆయిల్ ఈజ్ గుడ్ ఫర్ కుకింగ్ అని మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆయిల్స్ గురించి మాట్లాడుకుందాం. మనము ఎవ్రీడే మన కిచెన్లో ఆయిల్ని కంపల్సరీ యూస్ చేస్తాం కదా. అది కుకింగ్కి కాను, ఫ్రైయింగ్ కాను, బేకింగ్ అని డిఫరెంట్ ఫార్మ్స్కి ఆఫ్ కుకింగ్కి మనం ఆయిల్ని యూస్ చేస్తూ ఉంటాము. ఈ ఆయిల్స్లో మనకు దొరికేది ఏంటి అని అంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ఎస్పెషల్లీ ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇవి మన బాడీలో ప్రొడ్యూస్ కావన్నమాట. మనం తినే ఆయిల్స్ నుంచే మన బాడీకి అందజేస్తాము. అండ్ కొన్ని ఆయిల్స్లో లైక్ ఆలివ్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ, ఆవ నూనెలో విటమిన్ ఈ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం ద్వారా ఇది మన స్కిన్కి, హెయిర్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇది మన ఇమ్యూనిటీని బిల్డప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మన హార్ట్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. దీంట్లో ఆయిల్స్లో 3 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. అవి ఏంటి అని అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా మనం తినే గీ అంటే మన నెయ్యిలో ఎక్కువగా చూస్తాం. అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మన ఆలివ్ ఆయిల్లోనూ ఎక్కువగా చూస్తాము. అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవి సన్ఫ్లవర్ ఆయిల్లో ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ప్రతి ఒక్క ఆయిల్కి ఒక స్మోకింగ్ పాయింట్ అని ఉంటుంది. ఏంటి ఈ స్మోకింగ్ పాయింట్ అని అనుకుంటున్నారా? మనం ఎప్పుడైతే ఆయిల్ని హీట్ చేస్తామో సర్టెన్ టెంపరేచర్లో అది బ్రేక్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆయిల్ బ్రేక్ అవుతుందో దాంట్లో ఉన్న న్యూట్రిటివ్ వాల్యూస్ అన్నీ వెళ్ళిపోయి దాంట్లోంచి టాక్సిన్స్ బయటికి వస్తాయి. ఆ టాక్సిన్స్ మన బాడీలో ఫ్రీ రాడికల్స్ని రిలీజ్ చేయడం ద్వారా మనకు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. క్యాన్సర్, అవి లంగ్ ప్రాబ్లమ్స్ కానీ, ఐ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ ఇలా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాము. అండ్ దాంతోపాటు ఆ సర్టన్ పాయింట్ దాటిందనుకోండి మన ఆయిల్లోని ఆక్సిడేటివ్ ప్రాసెస్ని
స్టార్ట్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ ఆక్సిడేషన్ జరుగుతుందో అప్పుడు మన బాడీలో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఎక్కువగా జరిగి ఈ ఓవర్ వెయిట్, ఒబిసిటీ వద్దన్నా మనకు వచ్చేస్తుంది. సో అందుకని మన బయట ఆయిలీ ఫుడ్స్ తిన్నప్పుడు మన గట్ అదోలా అయిపోతుంది. ఎందుకు? వీళ్ళు రిపీటెడ్గా ఒకటే ఆయిల్ని హీట్ చేస్తూ 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 ఉండడం ద్వారా ఆ స్మోక్ పాయింట్ చాలా తక్కువ టెంపరేచర్కే వచ్చేస్తుంది. అండ్ టాక్సిన్స్ త్వరగా హీట్ అయిపోతుంది. ఆ చిన్న టెంపరేచర్కే టాక్సిన్స్ ఎక్కువగా రిలీజ్ అయ్యి మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముందు మన అమ్మమ్మలు, నానమ్మల కాలంలో బయట ఫుడ్ ఎక్కువగా తినేవాళ్ళు కాదు, కాబట్టి వాళ్ళకి అంత ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేటివి కాదు. ఇప్పుడు మనం ఏమైనా స్విగ్గీ, జొమాటో అని చెప్పేసి డిఫరెంట్ ఫుడ్స్ ఆర్డర్ పెట్టుకొని వాళ్ళు ఏ ఆయిల్తో చేస్తున్నారో తెలియకుండా ఇవన్నీ తినేసి మనమే కొత్త హెల్త్ ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటున్నాం అనమాట. సో ఇన్ని పాయింట్స్ మీకు ఇప్పుడు చెప్పాను కదా. సో ఏ ఆయిల్ మంచిది అని మీరు అనుకుంటూ ఉంటారు కదా, మేడం మాకు ఇవన్నీ ఎందుకు, ఏ ఆయిల్ మంచిదో చెప్తే అదే ఆయిల్ తెచ్చుకొని వంట చేసుకుంటాం కదా అని అనుకుంటారు. సో మీకు అదే చెప్తానండి. ఏ ఆయిల్ డీప్ ఫ్రైయింగ్కి వాడాలి, ఏ ఆయిల్ కుకింగ్కి వాడాలి, ఏ ఆయిల్ సలాడ్స్లో వాడాలి అన్నదే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ డీప్ ఫ్రైయింగ్కి ఏ ఆయిల్ వాడాలో చెప్తాను. ఈ ఆయిల్స్ కన్నిటికి స్మోక్ పాయింట్ అబౌవ్ 230 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఆయిల్ ఏంటి అంటే అవకాడో ఆయిల్. అవకాడో ఆయిల్ మార్కెట్లో చాలా కాస్ట్లీ అండ్ అందరము అఫోర్డ్ చేయలేము. అండ్ మోర్ ఓవర్ అవకాడో ఆయిల్ అది ప్యూర్గా దొరుకుతుందా, అడల్ట్రేటెడా అన్నది కూడా మనకు తెలియదు. సో నెక్స్ట్ ఆయిల్ ఏంటి అంటే గీ, మస్టర్డ్ ఆయిల్, రిఫైన్డ్ పీనట్ ఆయిల్ అంటే పల్లి నూనె, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఈ 4 మనము డీప్ ఫ్రైయింగ్కి వాడచ్చు అనమాట. ఎందుకంటే దీని స్మోక్ పాయింట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా మీడియం అండ్ షాలో కుకింగ్ అంటే మన ఎవ్రీడే కుకింగ్కి ఏ ఆయిల్ వాడాలి అంటే ఈ ఆయిల్స్కి స్మోక్ పాయింట్ 200 to 230 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉన్న ఆయిల్స్ని పిక్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ ఆయిల్ ఏంటి అంటే కోకోనట్ ఆయిల్. ఈ కోకోనట్ ఆయిల్ ఎక్కువగా ఎక్కడ వాడతారు? కేరళ వాళ్ళు వాళ్ళ కుకింగ్లో వాడతారనమాట. సో ఈ ఆయిల్ని వాడడం ద్వారా వాళ్ళ స్కిన్ కానీ, హెయిర్ కానీ, వాళ్ళ హెయిర్ టెక్స్చర్ చాలా సిల్కీగా ఉంటుంది. అండ్ వాళ్ళ హెయిర్ గ్రోత్ కూడా బాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆయిల్ ఏంటి అంటే మళ్ళా నువ్వుల నూనె కూడా మన కుకింగ్కి వాడవచ్చు. చాలామంది నార్త్ సైడ్ నువ్వుల నూనె వాడుతూ ఉంటారు కుకింగ్లో. అండ్ నెక్స్ట్ ఆయిల్ ఏంటి అంటే రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్ కూడా మన కుకింగ్లో వాడచ్చు. మన మార్కెట్లో ఇప్పుడు రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్స్ దొరుకుతూ ఉన్నాయి. అది తెచ్చుకొని మన ఎవ్రీడే కుకింగ్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ అది ఎంత రిఫైన్డా, ప్యూర్గా దొరుకుతుందా అన్నది మీరు ఖచ్చితంగా కనుక్కోవాలి. లేదు మాకు ప్యూర్గా దొరకడం లేదు, అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అంటే మీరు ఈ సెసమీ ఆయిల్ వాడచ్చు, కోకోనట్ ఆయిల్ వాడచ్చు, గ్రౌండ్నట్ ఆయిల్ వాడచ్చు. అది మీకు ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి. ఇంకా మనము సలాడ్స్లోకి ఏ ఆయిల్ వాడాలి అని అంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడాలి. అండ్ ఫ్లాక్సీడ్, కోల్డ్ ప్రెస్డ్ ఫ్లాక్సీడ్ ఆయిల్ కూడా వాడచ్చు అనమాట. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అన్ని మనము సలాడ్ డ్రెస్సింగ్లో యూస్ చేస్తే మంచిది. ఎందుకంటే వీటి స్మోక్ పాయింట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది హీట్ చేసామనుకో తొందరగా బ్రేక్ అయిపోయి టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ మనము సలాడ్ డ్రెస్సింగ్స్లో వాడితే మనకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ చెప్పాను, వాటి స్మోక్ పాయింట్స్ చెప్పాను. సో మీకు ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది కదా ఏ ఆయిల్ యూస్ చేయాలని. సో ఈ వీడియో చూసి మీరు పిక్ చేసుకోండి. మీకు ఏది అఫోర్డబుల్లో, మీరు ఏది తెచ్చుకోగలరో ఆలోచించుకొని మీరు తెచ్చుకొని ఆ ఆయిల్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ మీరు ఏం ఆయిల్ యూస్ చేస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.